మనకి ఈ 5 ఏళ్లలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? బాగానే జరిగింది అభివృద్ధి. మళ్ళీ ఏ పార్టీ మనకి అధికారంలోకి వస్తే సామాన్యులందరికీ న్యాయం జరుగుతుంది? తెలుగుదేశమే. కేసీఆర్ గారు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా, కేసీఆర్ గారి వల్ల ఇక్కడ టీడీపీకి ఏమైనా నష్టం ఉంటుంది? ఏం నష్టం ఉందని ఏం లేదు, ఏం లేదు. ఆవగింజంత కూడా లేదు. మోదీ గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ముగ్గురు ఒకటే చంద్రబాబు గారిని ఓడించడం కోసం చూస్తున్నారని టీడీపీ వారు చాలామంది మీడియా సాక్షిగానే చెప్తున్నారు. టీడీపీ వాళ్ళే కదా, ప్రతి ఒక్కరికి గాని వస్తుంది కదా, వాస్తవాలు గాని వస్తుంది. వాళ్ళు ముగ్గురు సపోర్ట్ చేస్తున్నారు కదా, కేసీఆర్, మోడీ వీళ్ళందరూ జగన్కి. మరి ఇట్లా చేయడం వల్ల చంద్రబాబు గారికి ఏమైనా నష్టం ఉంటుంది? వాళ్ళు నష్టం కలగాలని జనాభా తెలుసుకుంటారు కదా. కేసీఆర్ సపోర్ట్ చేస్తే అందువల్ల కేసీఆర్ రేపు ఎప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకమే కదా. డేటా చోరీ తర్వాత టీడీపీ పట్టు తగ్గింది, టీడీపీకి వ్యతిరేకంగా జనాలు ఉన్నారని వైసీపీ వారు అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం? అదంతా ఫేక్ అండి. వాళ్ళ సొంత పేపర్, సొంత టీవీ, వాళ్ళు సొంత డబ్బా కొట్టుకోవడం తప్పక వాళ్ళ పేపర్లు ఏడైనా చూసారా? వాళ్ళకి వ్యతిరేకం ఏడైనా కానీ, ఏ నియోజకవర్గంలో కానీ వ్యతిరేకత ప్రతి చోట ఉంది. కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ నియోజకవర్గంలో వ్యతిరేకత అనేది ఎక్కడ చూపకుండా చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం కొత్త పార్టీలన్నీ గందరగోళంగా చూపిస్తున్నారు. కానీ వాళ్ళ పేపర్లో ఏదైనా కానీ ఏ ఒక్క నియోజకవర్గం కూడా ఏది సీమాకంత తప్పు కూడా చూపించకుండా చేస్తున్నారు. ఎట్లుందన్న చంద్రబాబు గారి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే రోజు ఏప్రిల్ 11వ తారీఖున మీ ఓటు ఉందో లేదో చూసుకున్నారా? ఎందుకంటే లేకపోతే ఒక రోజు మాత్రమే ఉంది మనకు. మా చంద్రబాబు నాయుడు ఉదయం సాయంత్రం చూసుకోమన్నాడు, రోజు చూసుకుంటాం, నిద్రపోవట్లేదు, ఓటు వేసిన దాకా చూసుకుంటూనే ఉంటాం, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. చంద్రబాబు గారిని ఓడించడం కోసము ఈ ముగ్గురు ఏకమయ్యారు, నిజంగానే అట్లా కనిపిస్తుందా లేదంటే కేవలం ఇది ఆరోపణలు మాత్రం? ఆరోపణలు కాదు, కేవలం ఓడియాలనే చూస్తుండ్రు. ఓడియటం అట్టటోళ్ళు 100 మంది వచ్చినా కానీ ఓడించడం చేత కాదు, అది మాత్రం కన్ఫర్మ్. టీడీపీకి వచ్చిన ఎంపీ సీట్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఒక అభిమానిగా అనుకోవచ్చు, ఒక సామాన్య వ్యక్తిగా అనుకోవచ్చు, మీరు మీలాంటి వారు దానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోవటమేది ఖచ్చితంగా కాంగ్రెస్కే ఇచ్చేది సీట్లు, ఎంపీ సీట్లు ప్రత్యేక హోదా వచ్చేది ఖాయమే, మన రాష్ట్రం బాగుపడేది ఖాయమే. అంటే మొన్నటి వరకు మోదీతో కలిసి ఉన్న ఈయన ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నారు అని అంటున్నారు. అయినా బాధ లేదు, ఆయన సరిగ్గా చేయగనే పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పని చేయకపోతే మేము మాత్రం ఆయన ఏం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో వస్తే ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా వస్తుంది, చంద్రబాబు గారు తెస్తారనే నమ్మకం 100% ఉంది.